ప్రతిఘాత విప్లవం జరిగిన తరువాత ఒక పెద్ద కుట్ర మొదలైంది. బ్రాహ్మణ్యవాద శక్తులు చరిత్రను తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. ఆ కుట్రలో భాగంగానే రామాయణం రాయబడింది. రామాయణం ఒక కల్పిత గాథ. అంతకుముందు రాముడు లేడు, రామాయణమూ లేదు. తరువాతి కాలంలో ఆ కథలో రావణుణ్ణి రాక్షసుడిగా, దుష్టునిగా చిత్రీకరించారు. 10 తలలున్న రాక్షసుడు అంటూ చూపించిన రావణుడు అసలు బౌద్ధంలో ఉన్న 10 పారమితలు అంటే 10 గొప్ప శీలాల ప్రతీకగా ఉన్నాడు. అందుకే 10 తలలు, 9 కాదు, 8 కాదు, 10. దీనికి అర్థం ఉంది. చరిత్రలోని గొప్ప ఆత్మ సంస్కారానికి గుర్తు అది. ఇప్పుడు ఆలోచించండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు విజయదశమి రోజునే బౌద్ధ ధమ్మదీక్ష స్వీకరించారు? తేదీ ముఖ్యం కాదు, సందర్భం ముఖ్యం. ఆ 1956 అక్టోబర్ 14న అదే రోజు విజయదశమి వచ్చింది. ఆ రోజుతో బౌద్ధ ధమ్మానికి 2500 సంవత్సరాలు పూర్తయ్యాయి. అంటే బాబాసాహెబ్ మన అందర్నీ ఆ మహత్తర పునరుజ్జీవనంతో మిళితం చేశారు. మన సంస్కృతిని తిరిగి మేల్కొల్పే ప్రయత్నం అది. దీనికో పూర్వగాథ ఉంది. క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల క్రితం సామ్రాట్ అశోకుడు కళింగ యుద్ధం తరువాత విజయోత్సవాలు జరిపే బదులు తన ఆయుధాలు వదిలి బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించాడు. అది నిజమైన విజయం. ఆయుధాల మీద కాదు, మనస్సుల మీద విజయం. ఆ అశోకుని సూత్రం శాంతి, అహింస, సమానత్వం అదే భారతదేశాన్ని ప్రపంచంలో గౌరవవంతంగా నిలబెట్టింది. కాని అశోకుని మరణానంతరం పుష్యమిత్ర శుంగుడు బౌద్ధుల మీద దాడులు మొదలుపెట్టాడు. అప్పుడు జరిగిందే చరిత్రకు రూపం మార్చడం. విజయదశమి అనే అసలు అర్థం శాంతి విజయం. కాని దాన్ని దశహరాగా మార్చి రావణుణ్ణి చంపిన రోజుగా ప్రచారం చేశారు. రావణుని బొమ్మలు దహనం చేయడమూ అక్కడి నుండే మొదలైంది. ఆ విధంగా అశోకుని బౌద్ధ సూత్రం ప్రజలకు కనిపించకుండా చేశారు. ధర్మం మీద జరిగిన ప్రతిఘాతాన్నే పండుగ్గా మలిచారు. ఇప్పుడు మళ్ళీ ఆలోచించండి. అది కేవలం పండుగ కాదు, అది మూలవాసుల చరిత్రకు గుర్తు. అది బాబాసాహెబ్ చూపిన దారికి గుర్తు. ఇది నిజమైన విజయదశమి. రాక్షసుణ్ణి కాదు, అజ్ఞానాన్ని దహనం చేసుకునే రోజు ఇది. జై మూలనివాసి. బట్టి చెన్నయ్య, బామ్సెఫ్ తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు.